హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 58,134 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను 58,400 నుంచి 58,500 వరకు ఒక రెసిస్టెంట్, ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉందని కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు మెన్షన్ చేశాను అడ్వాన్స్ లెవెల్స్లోనే. అదేవిధంగా మనకి 58,400 నుంచి 58,500 వరకు ఒక సెల్లింగ్ అయితే మార్కెట్లో రావడం జరిగింది. సో మంచిదే, ఎందుకంటే మనకి రివ్యూలు పర్ఫెక్ట్గా మార్కెట్ అయితే మ్యాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెస్పెక్ట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది మేడం. అయితే మనకి ఇక్కడ ఇంకెంతవరకు మనకి డౌన్ఫాల్ అవుతుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే ఇక్కడ మాత్రం ఒక హెడ్ అండ్ షోల్డర్ అయితే ప్యాటర్న్ అయితే రావడం జరిగింది ఇంటర్డేలో. కలిసి మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ చూసి చెప్తాను ఒక్క నిమిషం. నెట్ కొద్దిగా ఇబ్బంది పెట్టేస్తుంది ఫ్రెండ్స్. నెట్ బాగా స్లోగా ఉంటుంది మా ఏరియాలో. సో ఓకేనా, ఇది ఒక మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకుంది ఇంటర్డే బేసిక్లో. సో అదే ప్యాటర్న్ బేస్ చేసుకుంటే మనకి ఈ లెవెల్ని బేస్ చేసుకుని మన సెల్లింగ్ ప్రెజర్ అయితే ఎక్కువ రావడం జరిగింది. ఇంకెంతవరకు మనకి మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇంకా 58,000 దగ్గర నుంచి రావాల్సిన అవసరం ఉంది. అంటే 58,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పను, కానీ ఒక చిన్న స్ట్రాంగ్ సపోర్టర్ లెవెల్ అని చెప్పను, కానీ ఒక చిన్న సపోర్ట్ లెవెల్ అయితే 58,000 దగ్గర అయితే ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీలో. ఎందువల్ల అంటే మనకి డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటూ రావాలా. అదేవిధంగా 58,000 దగ్గర నుంచి మనకి ఒకవేళ ఇన్ కేస్ ఒక వాల్యూమ్ సపోర్ట్ లెవెల్ వాల్యూమ్ అయితే ఆ లెవెల్ దగ్గర జనరేట్ చేసుకుంటే 58,000 లెవెల్ దగ్గర ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మనకి ఒక అప్సైడ్ మూమెంటం మనం చూడొచ్చు. లేని పక్షంలో మాత్రం మనకి డెఫినెట్గా 58,000 లెవెల్ని పర్ఫెక్ట్ వాల్యూమ్తో బ్రేక్ చేస్తే డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ మనకి 57,500 నుంచి 57,200 వరకు 57,000 వరకు మనకి చూడొచ్చు అనమాట బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో అదే మనకి రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి రాంగ్ బయింగ్ని డెఫినెట్గా మార్కెట్లో కొద్ది క్యాప్చురేషన్ చేసుకోవాలి. కాబట్టి ఇది వాలిటిలిటీతో చేసుకోవాలన్నమాట. సడన్గా సెల్లింగ్ ప్రెజర్ రాకూడదు. ఇండెక్స్లో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు. సో సడన్గా సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం డెఫినెట్ సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు అనమాట. అలా కాకుండా వాలిటిలిటీతో రావాలి. ఇది మనం వాలిటిలిటీ వస్తే మాత్రం డెఫినెట్గా మనకి ఒక మళ్ళీ వాల్యూమ్ జనరేట్ చేసుకుని 58,000 నుంచి వాల్యూమ్ జనరేట్ చేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ 58,000 లెవెల్ బ్రేక్ అయినా సరే నో ప్రాబ్లం. మనకి 57,500 నుంచి 57,000 వరకు సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ దగ్గర వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర వాల్యూమ్ ఒకవేళ జనరేట్ చేసుకుంటే డెఫినెట్గా మళ్ళీ మనకి మార్కెట్ 59,000 నుంచి 60,000 వరకు మన బ్యాంక్ నిఫ్టీ అయితే చూడొచ్చు అనమాట. ఓకేనా, సో అయితే ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ రేపు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే చిన్న హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఒకటి ఉంది. మనకి సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం 58,300 నుంచి 58,400 వరకు సపోర్ట్ లెవెల్ ఉంది. మ్యాక్సిమం 58,300 వరకు సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంటుంది. 58,300 నుంచి 58,400 వరకు రెసిస్టెన్స్ జోన్ ఉంది. మ్యాక్సిమం 58,300 వరకు ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసుకుంటుంది ఎక్కువ శాతం. ఎందుకంటే కొద్దిగా ఇక్కడ నుంచి సెల్లింగ్ రావాలి కాబట్టి ఒకవేళ రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ ఫాలో అయినా సరే మన డెఫినెట్గా మార్కెట్ 57,000 నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ 57,000 కూడా మార్కెట్ ఒకవేళ డౌన్ఫాల్ ఒకవేళ సపోర్ట్ తీసుకోకపోతే మాత్రం డెఫినెట్గా మనకి 55,500 వరకు దగ్గర మాత్రం ఒక సపోర్ట్ భయంకరమైన సపోర్ట్ లెవెల్ అయితే బ్యాంక్ నిఫ్టీకి కనబడుతుందన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ కరెక్షన్ బ్యాంక్ నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ కరెక్షన్ అయితే మాత్రం డెఫినెట్గా మంచి ఇదే మాట. ఒకవేళ డెఫినెట్గా కరెక్షన్ వస్తే హెల్తీ కరెక్షన్ వైపు వస్తే మరీ మంచిది. ఒకవేళ హెల్తీ కరెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మన టార్గెట్ 60,000 నుంచి 61,000 వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. సో అయితే మన ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంటర్డే బేసిక్లో చూడండి ఫ్రెండ్స్, ఇంటర్డే బేసిక్లో మనకి 58,300 నుంచి 58,400 రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్నింగ్ ఆ లెవెల్ దగ్గరికి వెళ్తే మాత్రం సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ, ఆ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ అయితే
చేసే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. 58,400 నుంచి 58,300 నుంచి. ఓకేనా. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి 58,100 బ్రేక్ అయితే మాత్రం 58,000 వరకు మన టార్గెట్ అయితే మనకి ఇంట్రాడే బేసిక్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ 58,000 నుంచి 58,150 మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం కొద్దిగా వాల్యూమ్ చూసి వెయిట్ అండ్ వాచ్ చేద్దాం, ఎందుకంటే మనకి క్రిటికల్ పాయింట్ అవుతుంది అనమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ 58,000 నుంచి 400 నుంచి మనకి 58,200 లోపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే సెల్లింగే నేను చేస్తాను అనమాట. ఓకేనా, సెల్లింగ్కే నేను ట్రై చేస్తాను. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ మంచి వాచ్ చేద్దాం. సో వాల్యూమ్ జనరేట్ అయిన తర్వాత మనకు ఒక ఆపర్చునిటీ అయితే మనకి ఇండెక్స్ వస్తుంది డెఫినెట్గా. తర్వాత అక్కడి నుంచి మనం మూమెంట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ, మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ తీరిక ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 24,355 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. ఒకవేళ నిఫ్టీ మనకి డౌన్ఫాల్కి వస్తే మాత్రం 24,300 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ ఏర్పాటు చేసుకోవాలి, డెఫినెట్గా సపోర్ట్ తీసుకోవాలా. ఒక రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ ఈరోజు ఇంటర్డే బేసిక్లో వచ్చిందనమాట. ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో మీకు చెప్పాను 24,500 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందని కూడా చెప్పడం జరిగింది. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అయితే రావడం కూడా జరిగిందన్నమాట. సో అయితే మనకి నో ప్రాబ్లం, అయినా సరే మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ రావాలి. వస్తే మాత్రం మనకి 24,200 నుంచి 24,000 ఈ లెవెల్ దగ్గరికి మళ్ళీ అగైన్ రావాల్సిన అవసరం నిఫ్టీ ఉందన్నమాట. తప్పకుండా రావాల్సిన అవసరం ఉంది. రేపు ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం 24,300 దగ్గర మాత్రం ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే మాత్రం 24,200 వరకు మనకి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మార్కెట్ ఈరోజు రాంగ్ సెల్లింగ్లో వెళ్ళింది కాబట్టి ఒకవేళ అప్సైడ్ మూమెంట్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం 24,450 నుంచి 450 దగ్గర వచ్చిన రెసిస్టెన్స్ జోన్ ఉంది. 24,500 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. ఒకవేళ 24,500 దగ్గర ఒకవేళ మార్కెట్ అగైన్ మార్నింగ్ సెషన్లోనే, మార్నింగ్ ప్రీ ఓపెన్ మార్కెట్లోనే, అంటే మార్నింగ్ ఓపెన్ అయిన మార్కెట్లోనే ఒక 5-10 నిమిషాల లోపే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే మాత్రం అక్కడి నుంచి 24,500 నుంచి మాత్రం అక్కడి నుంచి సెల్లింగ్ ప్రైస్ తొక్కుతారు. మనకి నిజంగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మన టార్గెట్ వచ్చి 24,200 వరకు పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అదే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 24,300, ఈ గ్యాప్ అప్ అయితే మనకి 24,400 నుంచి 450 వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా సరే సెల్లింగ్కే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన గ్యాప్ డౌన్ ఎంతవరకు 24,300 నుంచి 24,400 మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను ఈ టార్గెట్ 24,200 వచ్చేదాకా వెయిట్ చేస్తాను. 24,200 వరకు వచ్చిన తర్వాత డెఫినెట్ కాల్ ఆప్షన్కి అయితే బై చేయడం జరుగుతుంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ వచ్చి జిందాల్ స్టీల్ అనమాట. జిందాల్ స్టీల్ ఆల్రెడీ ఇది సపోర్ట్ లెవెల్ నుంచి రెసిస్టెంట్గా మారింది కాబట్టి ఈ లెవెల్ చూడండి, మళ్ళీ మల్టిపుల్ టైం ఈ లెవెల్ నేను టెస్ట్ చేసుకుంటూనే ఇది రెస్పెక్ట్ ఇచ్చుకుని బ్రేక్ చేయడం జరిగింది. తర్వాత ఈ లెవెల్ని హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా ఇది ఫెయిల్యూర్ చేయాలని చూసింది, కానీ ఒక స్ట్రాంగ్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. మళ్ళీ అగైన్ మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి రావడానికి ఉందన్నమాట. ఈ లెవెల్ దగ్గరికి వస్తుంది. రేపు ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా రేపు ఎల్లుండిలో మాత్రం 990 నుంచి మనకి 1,000 రూపీస్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే జిందాల్ స్టీల్ అయితే నేనైతే బై చేయడానికి రెడీ అవుతాను, ఎందుకంటే ఆల్రెడీ రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ రావడం జరిగింది. సో ఇందులో మంచి స్టాక్స్ డిస్కౌంట్లో మనకి దొరికినప్పుడే మనం బై చేయాలి. మార్కెట్ పరిగెడుతున్నప్పుడు బై చేస్తే కొద్దిగా ప్రాఫిట్ వస్తాయి, కానీ మనకి మార్కెట్ డిస్కౌంట్లో వచ్చినప్పుడు మనం పట్టుకోవాలి. ఇలాంటి స్టాక్ డిస్కౌంట్లో వచ్చినప్పుడు డెఫినెట్గా నేనైతే బై చేసుకుంటాను. సో బై చేసుకుని పెట్టుకుంటాను. ఇది లెవెల్ అంత ఈజీగా బ్రేక్ కాదు. ఒక రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ బ్రేక్ అయినా నేను కంగారు పడిన ఇంకా క్వాంటిటీ బై చేసుకుంటుంటాను. కానీ ఓవరాల్గా మన టార్గెట్ మాత్రం 1,100 నుంచి 1,200 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది షార్ట్ టర్మ్లో. ఓకేనా. సో ఇది నా యొక్క స్టాక్ ఫ్రెండ్స్. ఈ వీక్లో ఇన్వెస్ట్ చేసే స్టాక్ ఇది ఓన్లీ నేను మాత్రం ఇన్వెస్ట్ చేస్తాను. మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయాలనుకో నేను అనట్లేదు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు మీరు ఇన్వెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టాక్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాక్ వచ్చి మోతిలాల్ ఓస్వాలా. ఈ మోతిలాల్ ఓస్వాలాలో మనకి ఒక ప్యాటర్న్ అయితే కన్ఫర్మేషన్ కావాలి. ప్యాటర్న్ అయితే ఏర్పాటు చేసుకుంటుంది, కానీ కొద్ది కన్ఫర్మేషన్ కావాలా. చూడండి, మనకి మోతిలాల్ ఓస్వాలా నుంచి మనకి ఇక్కడి నుంచి ఒక ప్యాటర్న్ ఏర్పాటు చేసుకుంటే బటర్ఫ్లై ప్యాటర్న్ అయితే
ప్యాటర్న్ రావడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్యాటర్న్ కంప్లీట్ అవ్వాలా, కంప్లీట్ అయ్యి బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం మన లెవెల్కి మనకి డెఫినెట్గా మనకి 1500 నుంచి 2000 మధ్య వరకు మన టార్గెట్ షార్ట్ టర్మ్లో మనకి 2-3 మంత్స్లో మనం పెట్టుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో దాని గురించి వాల్యూమ్ రావాలి మనకి. సో ఇది మనకి బటర్ఫ్లై ప్యాటర్న్ కూడా కన్ఫర్మేషన్ కావాలన్నమాట. అయితే మాత్రం డెఫినెట్గా మనకి రానున్న రోజుల్లో మంచి అప్సైడ్ మూమెంట్ మనం చూడడానికి ఈ స్టాక్లో పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క స్టాక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు అడ్వైజర్ సలహా మేరకు, ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.